పార్ట్ 9లో శేషమ్మ అత్తగారు సిరికి జీవితాంతం గుర్తుండిపోయి సర్ప్రైజ్ ఇచ్చారు. కోడలి అంటే కేవలం ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తి కాదు, తన ఇంట్లో ఒక కూతురిలా ఉండాలని శేషమ్మ అర్థం చేసుకుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత శేషమ్మ తన డైరీలో ఒక కొత్త విషయం రాసుకుంది. సిరికి సర్ప్రైజ్ ఇచ్చాను, కానీ ఇంకా ఒక పని చేయాలి. అదేంటి? ఆ రహస్యం సిరికి తెలియకూడదని శేషమ్మ ఎందుకు దాచింది? అదే సమయంలో సుబ్బమ్మకు అనుమానం మొదలైంది. మరి ఈసారి సుబ్బమ్మ ఏం చేస్తుంది? శేషమ్మ డైరీలో ఏముంది? చివరిలో జరగబోయే సంఘటన సిరి జీవితాన్నే మార్చేస్తుందా? చూద్దాం. వెల్కమ్ బ్యాక్. గడిసరి అత్త సొగసరి కోడలు పార్ట్ 10లోకి వచ్చేసామండి. మరుసటి రోజు ఉదయం సిరి వంటగదిలో టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. సిరి, అత్తయ్య, టిఫిన్ రెడీ అయింది, మీరు వచ్చి చూడండి. శేషమ్మ వంటగదిలోకి వస్తుంది. శేషమ్మ, అమ్మ, నాకు ఈరోజు టిఫిన్ వద్దు. సిరి, ఏంటత్తయ్య, నిన్నటి నుండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? శేషమ్మ, ఏమీ లేదు. సిరి, ఏమీ లేదంటే ఇంత సీరియస్గా ఎందుకున్నారు? శేషమ్మ, నేను సీరియస్గా ఉంటే నీకు కొత్తగా అనిపిస్తుందా? సిరి, లేదత్తయ్య, కానీ ఇప్పుడు మీ ముఖంలో ఏదో కొత్త ప్లాన్ ఉందని లుక్ కనిపిస్తుంది. శేషమ్మ, నీకు నా ముఖం కూడా చదవడం వచ్చేసిందా? సిరి, మీ కోడలి కదా అత్తయ్య, కొంచెం నేర్చుకున్నాను. ఇద్దరూ నవ్వుతారు. బయట నుంచి సుబ్బమ్మ వస్తుంది. సుబ్బమ్మ, అదిగో అదే నాకు అనుమానం. శేషమ్మ, ఏంటి? సుబ్బమ్మ, మీ ఇద్దరూ కలిసి నవ్వుతున్నారు. సిరి, అందులో అనుమానం ఏంటి? సుబ్బమ్మ, ముందు మీ ఇద్దరూ గొడవ పడితే నేను మధ్యలోకి వచ్చేదాన్ని. ఇప్పుడు మీరు కలిసి నవ్వుకుంటున్నారు, మరి నా పని ఏంటి? శేషమ్మ, నీ పని ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళడం. సుబ్బమ్మ, అది నా పని కాదు, నా బాధ్యత. డైరీ కోసం వెతుకుతున్న సుబ్బమ్మ. శేషమ్మ హాల్లోకి వెళ్ళి తన డైరీని టేబుల్పై పెట్టి ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళింది. సుబ్బమ్మ డైరీని చూస్తుంది. సుబ్బమ్మ, ఇదే ఆ డైరీ. ఆమె డైరీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సుబ్బమ్మ, ఇందులో ఏం రాసిందో ఒకసారి చూస్తే తప్పేంటి? అప్పుడే సిరి వస్తుంది. సిరి, సుబ్బమ్మ, ఏం చేస్తున్నావు? సుబ్బమ్మ వెంటనే డైరీని టేబుల్పై పెడుతుంది. సుబ్బమ్మ, నేను దుమ్ము చూస్తున్నాను. సిరి, డైరీ మీద దుమ్మా? సుబ్బమ్మ, అవును. సిరి, అయితే చేతిలో ఎందుకు పెట్టుకున్నారు? సుబ్బమ్మ, దుమ్ము దగ్గరగా చూడాలి కదా. సిరి, మీరేదో తేడాగా ఉన్నారు. సుబ్బమ్మ, నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను. శేషమ్మ తిరిగి వస్తుంది. శేషమ్మ, సుబ్బమ్మ, నా డైరీని ముట్టుకున్నావా? సుబ్బమ్మ, నేను అస్సలు కాదు. శేషమ్మ, నిజం చెప్పు. సుబ్బమ్మ, అది టేబుల్ మీద ఉంది, నేను టేబుల్ మాత్రమే చూశాను. శేషమ్మ, డైరీని చూడలేదా? సుబ్బమ్మ, చూశాను, కానీ చదవలేదు. శేషమ్మ, అంటే చూసావన్నమాట. సుబ్బమ్మ, చూడటం వేరు, చదవడం వేరు. శేషమ్మ డైరీని తీసుకొని గదిలో దాచుతుంది. సుబ్బమ్మ, అంత రహస్యంగా దాస్తే నాకు ఇంకా ఎక్కువ అనుమానం వస్తుంది. శేషమ్మ, అది నీ సమస్య. సుబ్బమ్మ, మీ రహస్యమే నా సమస్య. రాము ఇంట్లోకి వస్తాడు. రాము, అమ్మ, సిరి, అందరూ ఎలా ఉన్నారు? సుబ్బమ్మ, మీ అమ్మ ఏదో కొత్త ప్లాన్ వేస్తుంది. రాము, మళ్ళీనా? శేషమ్మ, నేనేం చేయడం లేదు. సుబ్బమ్మ, అదే మాట పార్ట్ 9లో కూడా చెప్పింది. రాము, అమ్మ, నిజంగా ఏదైనా ఉందా? శేషమ్మ, ఉంది. రాము, ఏంటి? శేషమ్మ, సిరి వినకూడదు. రాము సిరి వైపు చూస్తాడు. సిరి, నేను వినట్లేదు, కానీ మీరు మాట్లాడేది అంతా వింటున్నాను. అందరూ నవ్వుతారు. రాత్రి శేషమ్మ, రాము ఇద్దరూ హాల్లో కూర్చుంటారు. శేషమ్మ, రాము, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాము, ఏమైందమ్మా? శేషమ్మ, సిరి ఇంటి కోసం చాలా చేసింది. రాము, అవునమ్మా. శేషమ్మ, కానీ మనం ఆమె కోసం ఏం చేశాం? రాము, అమ్మా, మీరిప్పటికీ చాలా మారిపోయారు. శేషమ్మ, అది సరిపోదు. రాము, మరి ఏం చేయాలనుకుంటున్నారు? శేషమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. శేషమ్మ, సిరి ఎన్నో రోజులుగా ఒక కళ గురించి చెప్తుంది కదా. రాము, అవును, తనకి ఇష్టమైన పని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటుంది. శేషమ్మ, ఆ కలను నిజం చేయాలని అనుకుంటున్నాను. రాము ఆశ్చర్యపోతాడు. మరుసటి రోజు సిరి ఇంటి పనులు చేస్తూ ఉంటుంది.
శేషమ్మ ఆమె దగ్గరకు వస్తుంది. శేషమ్మ, సిరి, నీకు ఒక ప్రశ్న అడగనా? సిరి, అడగండి అత్తయ్య. శేషమ్మ, నువ్వు పెళ్ళికి ముందు ఏం చేయాలని అనుకున్నావు? సిరి, అది ఎందుకు అడుగుతున్నారు? శేషమ్మ, చెప్పు. సిరి, నాకు చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏదైనా నేర్పించడం అంటే చాలా ఇష్టం. ఒక చిన్న క్రాఫ్ట్ క్లాస్ లేదా హోమ్ ట్యూషన్ లాంటిది పెట్టుకోవాలని అనుకునేదాన్ని. శేషమ్మ, అయితే ఎందుకు చేయలేదు? సిరి, పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు వచ్చాయి, అందుకే ఆ ఆలోచనలు వదిలేశాను. శేషమ్మ, ఎందుకు వదిలేయాలి? సిరి, ఇంటి బాధ్యతలు కూడా ముఖ్యం కదా అత్తయ్య. శేషమ్మ, అవి ముఖ్యం, కానీ నీ కళ కూడా ముఖ్యం. సిరి ఆశ్చర్యంగా అత్తను చూస్తుంది. ఇంతలో సుబ్బమ్మ అక్కడికి వస్తుంది. సుబ్బమ్మ, అదేంటి ఇంత సీరియస్గా మీటింగ్? శేషమ్మ, సిరి తనకు నచ్చిన పని చేయాలని అనుకుంటుంది. సుబ్బమ్మ, అది చాలా మంచి విషయం. సిరి, కానీ నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు. సుబ్బమ్మ, నాకు ఒక ఐడియా ఉంది. రాము, నువ్వు ఐడియా చెప్తావా? సుబ్బమ్మ, అవును. రాము, మరి ఈసారి నిజంగా ఉపయోగపడే ఐడియా చెప్పు. సుబ్బమ్మ, ముందు కాఫీ పెట్టండి, ఆ తర్వాత చెప్తాను. శేషమ్మ, అదే నీ ఐడియా. సుబ్బమ్మ, కాఫీ లేకుండా నా మెదడు పనిచేయదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంట్లో ఒక గదిని అందంగా సర్దుతారు. చిన్న టేబుళ్ళు, కుర్చీలు, క్రాఫ్ట్ మెటీరియల్ ఏర్పాటు చేస్తారు. సిరి ఆశ్చర్యంగా చూస్తుంది. సిరి, ఇదంతా ఏంటి? శేషమ్మ నవ్వుతుంది. శేషమ్మ, నీ కళకి మొదటి అడుగు. సిరి, అత్తయ్య. శేషమ్మ, నువ్వు ఇంటి కోసం ఎన్నో చేశావు, ఇప్పుడు నీ కోసం కూడా ఏదైనా చేయాలి. సిరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. రాము, అమ్మా, మీరు నిజంగా గొప్ప ప్లాన్ చేశారు. సుబ్బమ్మ, నేను కూడా ఒక పని చేశాను. సిరి, ఏంటి సుబ్బమ్మ? సుబ్బమ్మ, మొదటి స్టూడెంట్గా నేనే వస్తాను. రాము, నువ్వేం నేర్చుకుంటావు? సుబ్బమ్మ, ముందు కూర్చోవడం నేర్చుకుంటాను. కొన్ని రోజుల తర్వాత పిల్లలు క్లాస్కి వస్తారు. సిరి పిల్లలకు ప్రేమగా క్రాఫ్ట్ నేర్పిస్తుంది. సిరి, చూడండి పిల్లలు, మన చేతులతో మనమే అందమైన వస్తువులను తయారు చేసుకోవచ్చు. శేషమ్మ దూరం నుండి సంతోషంగా చూస్తుంది. రాము కూడా గర్వంగా చూస్తాడు. సుబ్బమ్మ మాత్రం పిల్లలతో కూర్చుని ఉంటుంది. సిరి, సుబ్బమ్మ, మీరు కూడా నేర్చుకుంటున్నారా? సుబ్బమ్మ, నేర్చుకోవడం కాదు, పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాను. ఒక చిన్న పిల్లవాడు నవ్వుతాడు. పిల్లవాడు, అమ్మమ్మ, మీరు చాలా కామెడీగా ఉన్నారు. సుబ్బమ్మ, అదే నా టాలెంటు. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత సిరి అలసిపోయి కూర్చుంటుంది. శేషమ్మ, సిరి, ఎలా అనిపించింది? సిరి, చాలా ఆనందంగా ఉందత్తయ్య. శేషమ్మ, కానీ నీకు ఇక ఇంటి పనులు కూడా ఉన్నాయి కదా. సిరి, నేను టైం మేనేజ్ చేసుకుంటాను. శేషమ్మ, ఇక నుంచి కొన్ని పనులు నేను చేసుకుంటాను. సిరి, అత్తయ్య, మీరు? శేషమ్మ, అవును, నువ్వు నా కోసం ఎన్నోసార్లు పనులు చేశావు, ఇప్పుడు నా వంతు. సిరి నవ్వుతుంది. అత్తయ్య, మీరు మారిపోయారు. శేషమ్మ, ఎలా? సిరి, ముందు నా తప్పులు మాత్రమే చూసేవారు. శేషమ్మ, ఇప్పుడు? సిరి, ఇప్పుడు నా మంచి కూడా చూస్తున్నారు. శేషమ్మ సిరి చేతిని పట్టుకుంటుంది. శేషమ్మ, నువ్వు కూడా నా కూతురిలా మారిపోయావు. సిరి, నేను మీ కూతురినే అత్తయ్య. ఇద్దరూ నవ్వుకుంటారు. రాత్రి శేషమ్మ మళ్ళీ డైరీ తీసుకుని ఏదో రాస్తుంది. సుబ్బమ్మ దూరం నుండి గమనిస్తుంది. సుబ్బమ్మ, అదిగో మళ్ళీ డైరీ. శేషమ్మ డైరీ మూసేస్తుంది. సుబ్బమ్మ, ఈసారి మాత్రం నేను కనిపెట్టకుండా ఉండను. శేషమ్మ, ఏం కనిపెడతావు? సుబ్బమ్మ, మీరు సిరి కోసం ఇంకా ఏం చేయబోతున్నారో. శేషమ్మ, అది రహస్యం. సుబ్బమ్మ, రహస్యమా? శేషమ్మ, అవును. సుబ్బమ్మ, అయితే నేను తెలుసుకోవాల్సిందే. అప్పుడే శేషమ్మ ఫోను మోగుతుంది. ఆమె ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. శేషమ్మ, హలో, అవును, నేనే మాట్లాడుతున్నాను. ఆమె ముఖంలో ఒక్కసారిగా ఆందోళన కనిపిస్తుంది. శేషమ్మ, ఏమంటున్నారు? కొద్దిసేపు వింటుంది. శేషమ్మ, సరే, నేను రేపు వస్తాను. ఫోన్ పెట్టేస్తుంది. సుబ్బమ్మ గమనిస్తుంది. సుబ్బమ్మ, ఏమైంది శేషమ్మ? శేషమ్మ, ఏమీ లేదు. సుబ్బమ్మ, మళ్ళీ అదే, ఏమీ లేదు. శేషమ్మ, నిజంగానే ఏమీ లేదు. కానీ శేషమ్మ ముఖంలో మాత్రం ఆందోళన ఉంటుంది.
సిరి అక్కడికి వస్తుంది. సిరి, అత్తయ్య ఎవరు ఫోను? శేషమ్మ, ఒక తెలిసిన వాళ్ళది. సిరి, ఏదైనా సమస్య? శేషమ్మ, లేదు. సిరి, మీ ముఖం చూస్తుంటే ఏదో ఉన్నట్టుంది. శేషమ్మ, రేపు ఒక చిన్న పని ఉంది, వెళ్ళి వస్తాను. రాము, నేను కూడా వస్తాను. శేషమ్మ, వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. సిరి, రాము ఒకరినొకరు చూసుకుంటారు. రాత్రి సుబ్బమ్మ రాముతో మాట్లాడుతుంది. సుబ్బమ్మ, ఏదో తేడాగా ఉంది. రాము, ఏంటి? సుబ్బమ్మ, మీ అమ్మ సిరికి ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతుందో అనుకున్నాం. రాము, అవును. సుబ్బమ్మ, కానీ ఈరోజు వచ్చిన ఫోన్ తర్వాత ఆమె ముఖం మారిపోయింది. రాము, నాకు అదే అనిపిస్తుంది. సుబ్బమ్మ, రేపు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. రాము, నువ్వేం చేస్తావు? సుబ్బమ్మ, నేను కొద్దిసేపు ఆలోచిస్తాను. సుబ్బమ్మ, ఆమెను ఫాలో అవుతాను. రాము, నువ్వు కూడా చేరువా? సుబ్బమ్మ, అవును, కాఫీ తాగిన తర్వాత. మరుసటి రోజు ఉదయం శేషమ్మ తొందరగా రెడీ అవుతుంది. సిరి, అత్తయ్య. సిరి, సుబ్బమ్మ, మీరెక్కడికి? సుబ్బమ్మ, నేను వాకింగ్కి. సిరి, ఇంత ఉదయాన్నే? సుబ్బమ్మ, ఆరోగ్యం ముఖ్యం కదమ్మా. సిరికి అనుమానం వస్తుంది. సుబ్బమ్మ దూరం నుండి శేషమ్మను ఫాలో అవుతుంది. శేషమ్మ ఒక చిన్న కార్యాలయం దగ్గరకు వెళ్తుంది. సుబ్బమ్మ ఆశ్చర్యపోతుంది. సుబ్బమ్మ, అయ్యో, ఇక్కడికెందుకు వచ్చింది? శేషమ్మ లోపలికి వెళ్తుంది. సుబ్బమ్మ బయట నిలబడి ఉంటుంది. సుబ్బమ్మ, లోపలికి వెళ్తే పట్టుబడతాను, బయట ఉంటే ఏమీ తెలియదు. కొద్దిసేపటి తర్వాత ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళి చూడబోతుంది. అప్పుడే ఒక వ్యక్తి బయటికి వస్తాడు. ఎవరమ్మా మీరు? సుబ్బమ్మ, నేను ఇక్కడ పని చేస్తాను. ఏ పని? సుబ్బమ్మ, అది ఇంకా నాకు కూడా తెలియదు. శేషమ్మ బయటికి వస్తుంది. ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంటుంది. సుబ్బమ్మ దాక్కుంటుంది. శేషమ్మ కారులో వెళ్ళిపోతుంది. సుబ్బమ్మ ఫైల్లో ఏముంది తెలుసుకోలేకపోతుంది. సుబ్బమ్మ, అయ్యో, ఇంత దూరం వచ్చి కూడా ఏమీ తెలుసుకోలేకపోయాను. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. సుబ్బమ్మ, ఇంటికి వెళ్ళి శేషమ్మని అడిగితే చెప్పదు. రాముని అడిగితే అతనికి తెలియకపోవచ్చు. సిరికి అడిగితే ఆమెకే తెలియదు. అయితే చిన్న సస్పెన్స్. సుబ్బమ్మ, ఆ డైరీనే చూడాలి. సుబ్బమ్మ ఇంటికి తిరిగి వస్తుంది. శేషమ్మ ఇంకా రాలేదు. టేబుల్ మీద డైరీ కనిపిస్తుంది. సుబ్బమ్మ, ఇదే అవకాశం. ఆమె డైరీని తెరుస్తుంది. మొదటి పేజీలో చూస్తుంది సిరి చేసిన మంచి పనులు, సిరికి ఇచ్చిన సర్ప్రైజ్లు. తర్వాత పేజీలో వెళ్ళింది. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. సిరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాలి. సుబ్బమ్మ ఆశ్చర్యపోతుంది. సుబ్బమ్మ, కొత్త అధ్యాయమా? తర్వాత పేజీ తిప్పుతుంది. కానీ ఆ పేజీ చించబడి ఉంటుంది. సుబ్బమ్మ, అయ్యో, అప్పుడే బయట తలుపు శబ్దం. సుబ్బమ్మ, శేషమ్మ వచ్చేసింది. ఆమె వెంటనే డైరీని మూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శేషమ్మ ఇంట్లోకి వస్తుంది. ఆమె చేతిలో అదే ఫైల్ ఉంటుంది. రాము, అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? శేషమ్మ, ఒక ముఖ్యమైన పని. రాము, అది పూర్తయిందా? శేషమ్మ చిన్నగా నవ్వుతుంది. శేషమ్మ, అవును. రాము, అంటే? శేషమ్మ, ఇంకా కొన్ని రోజుల్లో మీ అందరికీ తెలుస్తుంది. చివరగా ఎమోషనల్ సీన్. సిరి శేషమ్మ దగ్గరికి వస్తుంది. సిరి, అత్తయ్య, మీరు నా కోసం ఏదో చేస్తున్నారు కదా? శేషమ్మ ఆశ్చర్యపోతుంది. శేషమ్మ, ఎందుకు అలా అనిపించింది? సిరి, మీరు నన్ను ఇంతలా పట్టించుకున్నప్పుడు ఏదో ప్లాన్ చేస్తారని అనిపిస్తుంది. శేషమ్మ, సిరి, కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్లకు ఆనందం ఇవ్వడానికి ఎన్నో విషయాలు ముందే చెప్పకుండా చేయాలి. సిరి, అయితే నేను వేచి చూస్తాను. శేషమ్మ, నువ్వు నన్ను నమ్ముతున్నావా? సిరి, నా అత్తయ్యని నమ్మకుండా ఎవరిని నమ్మాలి? శేషమ్మ కళ్ళల్లో ఆనందం. రాత్రి అందరూ నిద్రపోతారు. శేషమ్మ ఒంటరిగా తన గదిలోకి వెళ్తుంది. ఆమె ఫైల్ తెరుస్తుంది. అందులో ఒక ముఖ్యమైన పేపర్ ఉంటుంది. ఆమె దాన్ని చూస్తూ, శేషమ్మ, ఇది సిరికి తెలిస్తే ఆమె జీవితంలో నిజంగానే కొత్త మార్పు వస్తుంది. అప్పుడే తలుపు దగ్గర ఎవరో నిలబడినట్లు కనిపిస్తుంది. శేషమ్మ వెంటనే ఫైల్ మూసేస్తుంది. శేషమ్మ, ఎవరు? తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. అక్కడ సిరి నిలబడి ఉంటుంది. సిరి, అత్తయ్య, మీరు నా గురించి ఏం దాస్తున్నారు? శేషమ్మ షాక్ అవుతుంది. శేషమ్మ, సిరి, నువ్విక్కడికి ఎలా వచ్చావు?
సిరి, మీరు దాచేదేంటో తెలుసుకోవడానికి. కెమెరా శేషమ్మ చేతిలో ఉన్న ఫైల్ జూమ్ అవుతుంది. ఫైల్ మీద ఒక మాట మాత్రమే కనిపిస్తుంది. శేషమ్మ అత్తగారు సిరి కోసం ఏం ప్లాన్ చేశారు? ఆ ఫైల్లో అసలు ఏముంది? సిరి తన అత్తగారి రహస్యాన్ని తెలుసుకుంటుందా? లేక శేషమ్మ దాచిన మరో నిజం బయటపడుతుందా? తెలుసుకోవాలంటే పార్ట్ 11 తప్పకుండా చూడండి. అలాగే కామెంట్లో పార్ట్ 11 అని టైప్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.